వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఎల్కతుర్తి మండల కేంద్రంలో బుధవారం రోజున బస్టాండ్ కూడలిలో ఉన్న విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామారావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, ఓబీసీ మండల అధ్యక్షుడు గుడిశాల నరేష్, చింతలపల్లి మాజీ సర్పంచ్ కుడితాడి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ పూలమాలలు వేసి అనంతరం ఆర్ఏ కులం రాష్ట్ర కార్యదర్శి సుకినే సింతాజీ మాట్లాడుతూ 395 జయంతి జరుపుకుంటున్న సందర్భంగా పశ్చిమ భారతదేశన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడని చెప్పారు. జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై శివాజీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్, జై భవానీ, జై శివాజీ. అందాయి అందాయి ఛత్రపతి జయంతి సందర్భంగా 395 జయంతి ఇది. ఈ సందర్భంగా ఎల్కతుర్తి మండల ప్రజలకు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఛత్రపతి శివాజీ జయంతి ఆశయాలను అందరూ కొనసాగించాలి. ఒక ఆర్య మరాఠాలకే కాదు, ఛత్రపతి ఆశయాలు అనేటి ఆయన సర్వమతజ్ఞుడు. ఆయన సైన్యంలో ముస్లిమ్స్ అంటే అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన ఉన్నారు. ఆయన అంటే ఇప్పుడున్న కులాలకు అతంగా ఎట్లా పరిపాలిస్తున్నారో అప్పుడే ఆ రోజులలో 395 400 సంవత్సరాల కిందే అట్లా పరిపాలించిందంటే ఆయన ఎంతో ముందు చూపుతోటి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఛత్రపతి 395 సంవత్సరం జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలుపుతున్నాం. ఆర్య కులస్తులందరికీ నమస్కారం. ఈరోజు 395 ఛత్రపతి శివాజీ జన్మదిన సందర్భంగా ఈరోజు జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ ఒక కులానికి కాకుండా అందరి వాడు, అందరికీ సంబంధించిన దేవుడు కాబట్టి అందరూ జరుపుకోవాలి. అలాగే మండల ఉన్న ఆర్య కులస్తులందరూ ఆయన ఆశయాలను కొనసాగించాలి. భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసిమెలిసిగా ఉండి ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. అలాగే ఆయన చెప్పిన విషయాలు కొన్ని పాటించి మనం అనే విషయాలలో ఆయన ముందుండి అప్పుడు చెప్పిన విషయాలన్నీ మనం కొనసాగుకుంటూ అందరం కలిసిమెలిసిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 టీవీ. సబ్స్క్రైब कीजिए TG24 टीवी और एंजॉय कीजिए.